విద్యార్థులలో చిన్నతనం నుంచి ఆలోచనలు అభివృద్ధి చెందాలంటే చెస్ ఆట తోడ్పడుతుందని డాక్టర్ బాదం బాలకృష్ణ అన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో రాయల్ చెస్ అకాడమీ సహకారంతో డిస్ట్రిక్ట్ చెస్ ఓపెన్ టోర్నమెంట్ పోటీలు ముఖ్య అతిథిగా ప్రారంభిస్తూ విద్యార్థులకు బాల్య దశ నుంచే చెస్ నేర్చుకుంటే మంచి ఆలోచనాత్మక విషయాలను సులభంగా గ్రహించగలుగుతారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ లీలా కృష్ణను అభినందించారు. దాదాపు 150 మంది పాల్గొన్న చెస్ కాంపిటీషన్లో విజేతలకు నగదు బహుమతులు మొదలైనవి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, కార్యదర్శి విద్యపు నూకాజీ కోశాధికారి పెరుమళ్ల రాజు, ప్రాజెక్ట్ చైర్మన్ ఎంవీఆర్ మోహన్ కుమార్, కో ప్రాజెక్ట్ చైర్మన్ కొమ్మిశెట్టి కుమార్, సీనియర్ సభ్యులు జిఎల్ జగన్నాథరావు, రీజన్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, పులవర్తి కుమార్, పులవర్తి సీతారామమూర్తి, దీక్షితుల గోపాలరావు, నిహారిక, విశాల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ లీలా కుమార్ కు జ్ఞాపికతో సత్కరించారు. ఇటువంటి పోటీల నిర్వహణ పట్ల తల్లిదండ్రులు లయన్స్ క్లబ్ కాకినాడను అభినందించారు. ఈ పోటీలను 6 రౌండ్లుగా వివిధ కేటగిరీల్లో నిర్వహించి నగదు బహుమతులను మరియు జ్ఞాపికలను అందజేశారు. చెస్ గురించి నేనే ఎక్కువ చెప్పగలను. చిన్నప్పుడు ఎప్పుడు ఆడేవాడిని. నన్నైతే 2-3 రోజులు కూడా ఆడించేవారు మా మేనమామ. అయితే ఆయన నాకు నేర్పడానికని ఆయన రాజుని నా దగ్గరికి వచ్చి చంపుదామని ఛాన్స్ ఇచ్చినా సరే చంపకుండా వెనక్కి వెళ్ళేవాడు ఆయన. అలాగా నేను 10 ఏళ్ళు ఆడాను. కాంపిటీషన్స్కి అయితే కూడా అప్పుడు లోకల్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు అంతా అవేర్నెస్ అంత లేదు. అందులో ఇంటర్నేషనల్ స్టెప్స్ అని నేషనల్ స్టెప్స్ అని ఏవో ఉంటాయి, ఏవో గుర్తున్నాయి. కానీ బట్ ఒకటి మాత్రం నిజం, దానివల్ల మేధాశక్తి, ఆలోచన శక్తి, ఐక్యూ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. యామే రైట్? అది ఒరిజినల్గా ఉండొచ్చు, దీనివల్ల దానికి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. చాలామంది ఇది టైం వేస్ట్ గేమ్ అనుకుంటారు. బట్ ఐక్యూ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు చాలా క్విక్గా దాని యొక్క ఆన్సర్ తెచ్చుకోవడం కానీ, క్విక్ రియాక్షన్ రావడం కానీ, అలాగే చాలా టైం మిగిల్చుకొని మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కానీ, ఒకసారి వెరిఫై చేసుకోవడం అవకాశం కానీ ఉంటుంది. మీరు అడగండి, చెస్ ఆడేవాళ్ళు ఐక్యూ లెవెల్స్ ఎంత ఉంటాయి, మిగతా వాళ్ళు ఐక్యూ లెవెల్స్ ఎంత ఉంటాయి. మనిషి యొక్క తెలివితేటలు ఐక్యూ లెవెల్స్ బట్టి కొలుస్తారు అందరూ కూడా. మనకి ఐన్స్టీన్కి తేడా ఏంటి? ఆయన ఐక్యూ లెవెల్స్ చాలా హై. మరి ఇటువంటి కాంపిటీషన్లో పాల్గొనడానికి మీకున్న ఇంట్రెస్ట్కి, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ తల్లిదండ్రులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. తప్పల ద్వారా మీ అందరికీ అభినందనలు అమ్మా.